నువ్వు నేరం చేసి మా మమ్మీ మీద నిందలు వెయ్యాలని చూడకు. లేదు మ్యాగీ, నేనేం చేయలేదు. ఛీ! ఆపు నీ డ్రామాలు. ఏం అన్యాయం చేసిందిరా మా ఫ్యామిలీ మీకు? అప్పుడు మీ అమ్మ మా మావయ్యని చంపింది, ఇప్పుడు నువ్వు మా మమ్మీని చంపాలని చూసావు. ఏదో మా మమ్మీ అదృష్టం బాగుంది కాబట్టి బ్రతికి బయటపడింది. వద్దు, వద్దు మ్యాగీ, నిజం తెలుసుకోకుండా మాట్లాడుకో. నన్నంటే నేను ఊరుకుంటాను గాని మా అమ్మ పేరు మాత్రం ఎత్తకో. ఎత్తుతా. ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? మీ అమ్మ ఒక హంతకురాలు, నువ్వు కూడా హంతకుడివి. టోటల్గా మీదొక హంతకుల ఫ్యామిలీ. మీ అమ్మ నీకు మంచి చెడు నేర్పకుండా హత్యలు చేయడం నేర్పించింది. అది ఆవిడ పెంపకం. మ్యాగీ, మ్యాగీ, అబ్బి, ఏందబ్బి? నా అమ్మి మీదే చేయి లేపుతా ఉండావు. ఎంత ధైర్యం నీకో? అత్త, నువ్వు నటించకో. నీ నాటకాలకి తెరదించి నీ నిజ స్వరూపం త్వరలోనే బయట పెడతాను. అప్పటి వరకు నా పెళ్ళానికి నాకు మధ్యలో రాకు. ఎవర్రా నీకు పెళ్ళాం? మా మమ్మీని చంపాలని చూసిన నువ్వు నాకు మొగుడివా? ఛీ! నీ మొహం చూడడం కూడా పాపమే. పో బయటికి. అది కాదు మ్యాగీ, నేను చెప్పేది విను. చెప్పానుగా, నేను హంతకులతో మాట్లాడను. వినపడినాదా అబ్బి? మళ్ళీ చెప్పాలా? ఓ, వినపడుండాదా? సర్లే అయితే. మమ్మీ, వీడితో మాటలేంటి? తన్ని తరుమేయక. అమ్మా మ్యాగీ, ఏమిటా మాటలు? మనోడు చెప్పేది కూడా కాస్త వినవమ్మా. కొంచెం టైం ఇస్తే నిజం ఏదో నిరూపిస్తాడు. తాతయ్య, మీరు మాట్లాడకండి. మీ అలసు చూసుకునే వీడు ఇంతలా రెచ్చిపోతున్నాడు. వాడికి వాళ్ళమ్మ ఎంత ఇంపార్టెంటో నాకు మా మమ్మీ కూడా అంతే ఇంపార్టెంట్. మా మమ్మీని చంపాలనుకున్న వీణ్ణి నేను ఊరికే వదలను. జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తా. ఏయ్, ఇంకా చూస్తావే? పో బయటికి. మ్యాగీ, నా మాట విను. నువ్విలా వెళ్ళవు. పద పద బయటికి. బావా, ఇంకెప్పుడు నన్ను కలవాలని కానీ నా మొహం చూడాలని కానీ ట్రై చేయకు. వెళ్ళు. ఎవరైనా గుమ్మం దాటి బయటికి వెళ్ళి వీడితో మాట్లాడితే నేను చచ్చిపోతాను.
ఇది బెదిరింపు కాదు, హెచ్చరిక. అమ్మీ ఆ, ఏందబ్బీ ఆ? వచ్చినప్పుడు నా మ్యాగీ అన్నావుగా, ఆడుండాది నీ కాదు, నా నా అమ్మీ. ఈ ఆలపాటి అఖిలాండేశ్వరి బిడ్డ ఆలపాటి మంగతాయారు. బావగారు, అమ్మా అప్పుడెప్పుడో ప్రేమ మొదలైతే పోదు, చిటికెన వేలు పట్టుకొని తీసుకెళ్ళిపోతా అని ఏదేదో వాగినాడు పాపం. ఇప్పుడు అదే అమ్మి ఆ ప్రేమని సమాధి చేసి అబ్బి కాలర్ పట్టుకొని మరీ బయటి గెంటేసినది. అయ్యయ్యయ్యో, ఎంత కష్టం వచ్చేసినది అబ్బికి. అవమానంతో చిన్నబోయిన ఈ ముఖాన్ని నాకింకాసేపు చూసి ఆనందించాలనుండాది. కానీ నాది చాలా జాలి హృదయం అయి ఉండలే. రే భద్రం, అత్తయ్యా, అమ్మి గెంటేసినది, మనం మొహం మీదే తలుపేసేద్దాము. అబ్బబ్బబ్బబ్బబ్బా, నేను ఈ ఘోరాన్ని మాత్రం చూడలేనబ్బా. ఏసేయండి అబ్బా. అట్టాగే అత్త, నువ్వు చెప్తేనే కాదంటానా? వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు, నువ్వు డోర్ వెయ్యి. బాయ్.